హలో ఫ్యామిలీస్, నేను జొన్న రొట్టె చేస్తున్నా. దీనికి కావాల్సిన పదార్థం, ఫస్ట్ బేసన్ తీసుకొని బేసన్లో మనకి ఎంత క్వాంటిటీలో కావాలో జొన్న రొట్టెలు ఒక 3 or 4 కావాలో అంత పిండి వేసుకోవాలి. నేను 2 కప్పులు తీసుకున్నా. ఒక 4 జొన్న రొట్టెలు అవుతాయి. దీనికి తర్వాత జొన్న పిండి తీసుకున్న తర్వాత గిన్నెలో తగినంత వాటర్ వేసి స్టవ్ మీద పెట్టి బాగా నీళ్ళని మసకనివ్వాలి. మసికిన తర్వాత నీళ్ళు బాగా వేడెక్కిన తర్వాత ఈ పిండిలో కలుపుకొని ఈ పిండి ముద్దలాగా చేసి పిండిని పక్కకు పెట్టుకోవాలి. తర్వాత మళ్ళీ స్టవ్ వెలిగిన తర్వాత మనం జొన్న రొట్టె కాల్చుకునే పెంకు స్టవ్ మీద బాగా హీట్లో పెట్టేసి ఒక చపాతీ పిండిలాగా పిసికి మంచిగా పిసికిన తర్వాత నేను కవర్ మీద చేసిన కవర్ తీసుకొని ఆయిల్ లైట్గా అప్లై చేసిన తర్వాత చపాతీ ముద్దలాగా రౌండ్గా చేసుకొని మనకి ఎంత పెద్ద రొట్టె కావాలో మీడియం సైజు కావాలో అంత పిండి తీసుకొని ఆయిల్ మీద పెట్టి మనం రొట్టె చేసుకోవాలి. ఇది చపాతీ కర్రతోనే చేశాను ఫ్రెండ్స్. నేను మీరు కూడా ఇలా చేయండి. ఒకదాని తర్వాత ఒకటి రొట్టె ఇలా మళ్ళీ పిండి పిసికి ఇలా చేసుకోవాలి. జొన్న రొట్టెకి కాంబినేషను చికెన్ కర్రీ కూడా గరం మసాలా వేసి ధనియా పౌడర్ వేసి లాస్ట్లో కొత్తిమీర వేసి చికెన్ గ్రేవీ కొంచెం చిక్కగా ఉండేటట్టు చూసుకొని ఉడికించుకొని చికెన్ కర్రీ పక్కకు తీసుకోవాలి. జొన్న రొట్టెలు హెల్త్కి చాలా మంచివి. షుగర్ పేషెంట్స్, బీపీ పేషెంట్స్, హార్ట్ పేషెంట్స్ ప్రతి ఒక్క ప్రాబ్లం జొన్న రొట్టె తినడం వల్ల రాకుండా ఉండడం, మనకి ఎనర్జెటిక్గా ఉండడానికి అండ్ షుగర్ బీపీ అన్ని వ్యాధులు కంట్రోల్లో ఉండడానికి జొన్న పిండి ఎంతో హెల్త్కి చలవ చేస్తుంది. పూర్వకాలంలో ఇప్పటి మనుషులైతే సరిగా తినడం లేదు, కానీ పూర్వకాలంలో మా తాతల కాలంలో జొన్నలు, సజ్జలు, రాగులు సంగటి అంతా చేసుకొని నెయ్యి వేసుకొని ఇలా తినేవాళ్ళు. మేము కూడా మాకు అలవాటు మా పేరెంట్స్ దగ్గర నుండే వచ్చింది కాబట్టి మేము కూడా రోజు ఇలా చేసుకుంటాము. ఈ జొన్న రొట్టెలు ప్రతి ఒక్క వెజ్ కర్రీ అయినా, లేడీ ఫింగర్ కర్రీ అయినా, బ్రింజల్ కర్రీ అయినా అండ్ ఎగ్ టమాటా కర్రీ అయినా చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా చేసుకొని మీరు మీ ఫ్యామిలీతో ఎంజాయ్ చేయండి. ఇది జొన్న రొట్టెలు చేసుకోవడం కూడా చాలా ఈజీ. ఇంకొక రెసిపీతో ఉంటా.